ఎవరా దుర్మార్గుడు? వెంటనే పట్టుకోండి. ఈ సైనికులు రాజకుమార్తెని ఎత్తుకుపోతున్నారు. వాడు తప్పించుకు పారిపోలేడు. వాడికి స్వయంగా నేనే మరణ శిక్ష వేస్తాను. సైనికులారా పదండి. బీనాన్ని ఎత్తుకుపోతున్న సైనికుడు వీడే. వాడిని ప్రాణాలతో వదలకండి. వాడిని ఎలాగైనా బంధించండి. మా సైనికుడు చేస్తున్న ఘోరమా ఇది? సైనికులారా బాణాలు ఎక్కువ పెట్టండి. వాడిని గురి చూసి చంపేయండి. ఫరౌన్ పారిపో ఇక్కడి నుంచి. ఫరహాన్, మనల్ని చుట్టుముట్టేశారు. మనం వెంటనే తప్పించుకుపోవాలి. నా మాట వినండి. బీనా వెంట లేకుండా అదేం కుదరదు. నా వల్ల మీరిద్దరు ప్రాణపాయలు పడ్డ నాకు ఇష్టం లేదు. మీరు వెళ్ళిపోండి. ప్రాణాలతో ఉంటే తర్వాతైనా నన్ను తప్పించి తీసుకెళ్ళొచ్చు. మా లక్ష్యం నెరవేరకుండా మేము ఇక్కడి నుంచి వెళ్లేదే లేదు. మీ ప్రాణాలు మా ప్రేమ కంటే గొప్పది కాదు. మన స్నేహం మీదోటు. పదండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి. మీ ఇద్దరు వెంటనే తప్పించుకోండి. వెళ్ళిపోండి. ఆ వ్యక్తి షేకు బాబాలా ఉన్నాడు. రాకుమారుడు ద్రుమక్ వీరమరణం పొందాడు. అందరూ వెళ్ళండి. ఇంత ఘోరం ఎలా జరిగింది? మాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. ఈ ఘోరం చేసింది మా రాకుమారుడు సలీం. అంటే ఇదంతా మీ పుత్రుడు చేసిన పనా? మా కుమారుడు తరపున మేం మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాం. మమ్మల్ని క్షమించండి షహన్షా. మీ పుత్రుడి చేతుల్లోనే నాకు కాబోయే అల్లుడు మరణించడం జరిగింది. సలీం రాకుమారుడి వెంట ఉన్నవాడు మా అమ్మాయి వెంట పడిన మొగలై సైనికుడే. వాడితో చేతులు కలిపి సలీం రాకుమారుడు మా కుమార్తెను ఎత్తుకుపోవాలని వచ్చాడు. ఈ సంగతి రాజా భగవాన్ దాస్ గారికి ముందే చెప్పాను. వారు నాకు ముందుగానే చెప్పారు సైన్షా. నాకేం అర్థం కావడం లేదు. మొగలాయి సామ్రాజ్యపు వారసుడు ఈ పనికి గాను ఒక సైనికుడితో ఎలా చేతులు కలిపారు? ఆ సైనికుడే మా అమ్మాయిని మాయమాటలతో నమ్మించి వలలో వేసుకోవాలని ప్రయత్నించిన వాడు. అలాంటి నీచుడికి సలీం రాకుమారుడు ఇలా సాయం చేస్తారా? నేను మీ సామ్రాజ్యంలో సామంతుడి కావడం, రాకుమారుడు తనకి స్నేహితుడు కావడం, ఇవన్నీ తన స్వార్థానికి వాడుకున్నాడు. వాళ్ళ ఈ పని వల్ల నా కాబోయే అల్లుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇది అన్యాయం. సలీం రాకుమారుడు నా దృష్టిలో నేరస్తుడు. మాకు మా అబ్బాయి సంగతి మీకన్నా బాగా తెలుసు. ఇలాంటి పనికి వారు పాల్పడ్డారు అంటే దాని వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఎందుకంటే
మా అబ్బాయి ఎలాంటి తప్పు చేయడని మా నమ్మకం. వారు నా కాబోయే అల్లుడు హతమార్చేశారు. మా చట్ట ప్రకారం వారు చేసింది క్షమించలేని పెద్ద నేరం. నాకు కుమారులే లేరు. మా ఆచారాల ప్రకారం మా అల్లుడే మా గూడు రాజు అయ్యేవాడు. అంటే వారు నా వారసుడు. తమరి వారసుడు సలీం నాకు కాబోయే వారసుడిని హతమార్చేశారు. కనుక నేను విన్నవించేది ఏమిటంటే, మా రీతి రివాజుల ప్రకారం, ఆనవాయితీల ప్రకారం మీరు మాకు న్యాయం చేయాలి. మీ వారసుడు మాకు అప్పగించాలి. ప్రాణానికి బదులు ప్రాణం, కంటికి బదులు కన్ను. కనుక సలీం రాకుమారుడికి మరణ శిక్ష విధించాలి. మీకసలు ఎంత ధైర్యం లేకపోతే మా అబ్బాయి విషయంలో ఈ విధంగా మాట్లాడతారు? మీరు ఎవరి గురించి అలా మాట్లాడుతున్నారు? అతను మొఘలాయి సామ్రాజ్యపు వారసుడన్న సంగతి మీకు తెలియదా ఏమిటి? మీరు కూడా ఒకటి గుర్తుంచుకోండి, మేము ఎల్లప్పుడూ మీకు తోడుగా నిలిచాం. మీ ఆదేశ ప్రకారమేగా మా వంశం, మా గూడెం, మా కుటుంబం, మా ఆచార ప్రకారంగా మేము నడుపుకుంటూ వచ్చాం. మేము సదా మీ పట్ల భక్తితో ఉంటూ వచ్చాము. సదా మీ న్యాయాన్ని గౌరవిస్తూ వచ్చాం. మీరు ఒక షహన్షాగా ఉంటూ మీ 8 ఏళ్ల కురవాడి శిక్ష రూపంగా ఒక ముసలమ్మకి సేవ చేయమని పంపించిన వారు. దాంతో మొత్తం సామ్రాజ్యంలోనే మీరు న్యాయానికి ఒక ఉదాహరణ నెలకొల్పారు. మీరు చేసే న్యాయం అతీతమని నిరూపించారు. అలాంటిది మీరే వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతున్నారు? నేను మా అల్లుడికి రాజుగా నాతో సమానమైన హక్కుల్నిచ్చాను అతనికి. మరి ఇప్పుడు నా కూతురు గతి ఏం కావాలి? మా సమాజంలో ఇక తన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇలాంటి దుర్ఘటన జరిగిన మా పిల్లని ఎవరు చేసుకుంటారు? నేను తమ న్యాయం కోరుతున్నాను. నేనెన్నడూ మీ నియమాల్లోనూ చట్టాల్లోనూ జోక్యం చేసుకోలేదు. అలాగే మీరు కూడా మా చట్టాన్ని గౌరవిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు నిర్ణయించవలసింది నేను కాదు, మీరే. మీరు ఇక్కడి నుంచి తలదించుకుని వెళ్ళదలిచారా షహన్షా? లేక షహన్షా ఘనతకి న్యాయం జరిగేలా నిర్ణయిస్తారా? మీరు కంగారు పడకండి రాజా కంభార్. మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఈ షహన్షా జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ తన ఆదర్శాలను ఎన్నటికీ వదులుకోడు. మీరు నదీ తీరం వెంబడే వెళ్ళిపోండి. నేను వాళ్ళని దారి తప్పిస్తాను. వెంటనే వెళ్ళిపోండి మీరు. వద్దు ఫర్హాన్, మేము నిన్ను ఒంటరిగా వెళ్ళనివ్వం. మీరు నన్ను వదిలేమనడం లేదు రాకుమారా. వాళ్ళని దారి తప్పిస్తానంటున్నాను. అందుకని మీరు నదీ తీరం వైపు వెళ్ళండి. నేను అడవి దారి గుండా వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీరిక వెళ్ళిపోండి. మన స్నేహం మీద ఒట్టు. కుతుబ్, మీరు ఒకరే వచ్చారేంటి? ఫర్హాన్, బీనా రాలేదేంటి? బహుశా మీరిద్దరూ వాళ్ళని సురక్షితమైన చోటికి చేర్చుంటారు. మంచి పనే చేశారు. వాళ్ళిద్దరూ కలిసుంటే ఆనందంగా ఉంటారు. మీరు ఇద్దరు ప్రేమికుల్ని కలపడం ద్వారా ఎంతో మంచి పని చేశారు. మేము వాళ్ళని కలపలేకపోయాం. ఏ బాధ్యతని మేము నెత్తి మీద వేసుకున్నామో అది పూర్తి చేయలేకపోయాం. అంటే మేము అక్కడికి వెళ్ళడం అయితే వెళ్ళాం, కానీ బీనాని వెంట తీసుకురాలేకపోయాం. నా వల్ల మీరిద్దరు ప్రాణపాయలు పడ్డా నాకు ఇష్టం లేదు. మీరు వెళ్ళిపోండి. ప్రాణాలతో ఉంటే తర్వాతైనా నన్ను తప్పించి తీసుకెళ్లొచ్చు. కానీ మేము ఓటమిని అంగీకరించలేం. మేము అక్కడికి వెళ్ళి తీరతాం. వద్దు కుతుబ్, దయచేసి మీరు అక్కడికి వెళ్ళొద్దు. వాళ్ళు మీ నెత్తురు కళ్ళు చూడడానికి సిద్ధంగా ఉంటారు. మీ ప్రాణాలకు ముప్పు రావచ్చు. ఎందుకంటే ఆ పెళ్లికి షహన్షా జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ వచ్చారు. అది నేను కళ్ళారా చూశాను. బహుశా వారు మిమ్మల్ని ఫర్హాన్ని బీనాని ఎత్తుకుపోతూ ఉండగా చూసుంటారు. మీరిద్దరూ వారి సైనికులే కదా, వారు మిమ్మల్ని క్షమించరు.
ఈ లోకాన్ని పరిపాలించే షహన్షా వచ్చాడు కదా అని ఆ లోకంలోని షహన్షాకి ఇచ్చిన మాటను అతిక్రమించలేం. ఎట్టి పరిస్థితుల్లోనూ మేమక్కడికి వెళ్లాల్సిందే. వెళ్ళి తీరుతాం. కుతుబ్ 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 ఏమైంది మీకు? ఏం జరిగింది కుతుబ్? కుతుబ్ కుతుబ్ మీకేమీ కాదు. కళ్ళు తెరవండి కుతుబ్. కుతుబ్ కుతుబ్ యా ఖుదా, వీరు ఇక్కడికి కూడా వచ్చేశారు. ఇప్పుడు కుతుబ్ గనక వాళ్ళకి దొరికితే వాళ్ళు వీరిని విడిచిపెట్టరు. నేను ఎలాగోలా కుతుబ్ని కాపాడి తీరాలి. కుతుబ్ పదండి త్వరగా. షహిన్షా వారు కోరినది ఏమాత్రం సమంజసంగా లేదు. మనం వారి కోరికలు అంగీకరించకూడదు. వారు మన సలీం ప్రాణాలు ఇవ్వమన్నారు, అంటే వారసుడి ప్రాణాలు. మనం వెంటనే వారిపై దాడి చేసి వారు నోరు మూయించాలి. లేదు రాజా భగవాన్ దాస్ గారు, ఈ వ్యవహారం అత్యంత క్లిష్టమైనది. దాడి చేయటం దానికి పరిష్కారం కానే కాదు. షేకు బాబా వారి వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు, కానీ స్వయంగా మేమే వారు తమ చట్ట ప్రకారం వ్యవహరించే హక్కు వారికి ఇవ్వటం జరిగింది. ఇంతకు జరిగిన ఘర్షణలో షేకు బాబా చేతుల మీదుగా వారి కాబోయే అల్లుడి ప్రాణాలు పోయాయి. ప్రాణానికి ప్రాణం అనే న్యాయాన్ని అమలు చేయడానికి ముందు మేము షేకు బాబాతో ఒకసారి మాట్లాడాలి. ఇక మేము మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, ఈ విషయం వేరే ఎవరికీ తెలియనివ్వకండి. షహిన్షా, ప్రణామాలు. ప్రణామాలన్నయ్య. మీరింత త్వరగా తిరిగొచ్చేసరే ఇచ్చిన మాట ఎన్నడూ తప్పరు. సరేగాని అక్కడ పెళ్ళేలా జరిగింది?
అక్కడంతా చక్కగా జరిగింది జ్యోతా బేగం. మీరు కూడా అక్కడికి వచ్చుంటే బాగుండేది. మేము మిమ్మల్ని తర్వాత కలుస్తాం. మీరు కబురు పెట్టండి, మేము వెనువెంటనే వస్తాం. పదండి జ్యోతా బేగం. మీరు చాలా అలసిపోయి ఉంటారు షహిన్షా. ఏదైనా షర్బత్ కానీ శీతల పానీయం ఇమ్మంటారా? వద్దు, మాకేం తాగాలని లేదు. సరే అయితే. మొత్తం మీద యువరాజుగా మాన్సింగ్ పట్టాభిషేకం జరిగిపోయింది. కంబార్ మహారాజు కుమార్తె పెళ్లి కూడా జరిగిపోయింది. ఇప్పటికి మనం సలీం సంగతి ఆలోచించుకోవచ్చు. వారి పెళ్లి గురించి ఆలోచించాలి. మీకొకటి చెప్పనా? ఇవాళ నేను వదనతో మాట్లాడుతూ మాటల మధ్య ఆవిడ మనసు తెలుసుకున్నాను. నాకేమనిపించిందంటే ఆవిడకి సలీం మాన్బాయిల వివాహం ఇష్టమే అనిపించింది. అలా అయినట్లయితే నేనేమనుకుంటున్నానంటే త్వరలోనే ఈ సంబంధం ఖాయం చేయడం మంచిది అని. పెళ్లి సంబంధం ఖాయం చేశాక ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది. ఈ విషయంలో సలీం కూడా సంతోషిస్తారని నా నమ్మకం. ఎంతైనా వారు కోరుకున్న పిల్లతోనేగా పెళ్లి. నిజానికి వారెంతో కాలం మనకి దూరంగా ఉన్నారు. తల్లిదండ్రుల ప్రేమకు దూరంగా ఉన్నారు. వారి బాల్యం మొత్తం యుద్ధ రంగంలోనే గడిచిపోయింది. ఇక మీ ఇద్దరి మధ్య ఎంతో కాలంగా భేదాభిప్రాయాలు వచ్చాయి. అందువల్ల మనం సలీం కోసం ఏదైనా చేయగలిగిన తరుణం ఇదే. కనీసం వారి ఇష్టపడిన జీవిత భాగస్వామినైనా వారికి ఇవ్వాలి మనం. అది మనం చేయగలం కదా. అంతేకాదు షహిన్షా, ఇది తెలిసి సలీం కూడా ఎంతో ఆనందిస్తారని నా గట్టి నమ్మకం. ఎక్కడున్నారు షేకు బాబా? ఏం జరిగింది షహిన్షా? మీరింత కోపంగా ఎందుకున్నారు? సలీం గాని ఏదైనా తప్పు చేశారా? అబే, అదేం లేదు. మరోసారి తనతో మాట్లాడాలనుకుంటున్నా. అసలు వారికి ఆ అమ్మాయి అంటే ఇష్టం ఉందా లేక ఎవరైనా ఇష్టపడుతున్నారని అడగదలిచాం. కోపమే లేదు, మాకేం కోపం లేదు. మీ కోపం రానందుకు సంతోషంగా ఉంది షహిన్షా. నేనైతే మీకు కోపం వచ్చిందేమో అని కంగారు పడ్డాను. సలీం ఏదైనా తప్పు చేశారేమో, వారిని శిక్షిస్తారని భయపడిపోయాను. లేదు, తనకెందుకు శిక్ష విధిస్తాం మేము? ఆ ఖుదా దయ వల్ల మీరు క్షేమంగా ఉన్నారు. నిన్న రాత్రి దెబ్బ వల్ల నొప్పితో మీరు స్పృహ తప్పి పడిపోయారు.